మాకు రోడ్ల మీద దొరికిన డబ్బు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటివి ఏం చేయాలండి? బంగారం దొరికింది, ఏం చేయాలి? మరి పాపం కదా, పోగొట్టుకుంటే ఏం చేయాలి? ఈ ప్రశ్న ఎందుకు అడిగారో మాకు తెలియదు. పుణ్యక్షేత్రాల్లో ఇలాంటివి అవుతుంటాయి. మీది కాని వస్తువు మీరు ఆస్వాదించినట్టయితే దాని ఫలితం ఎప్పుడు అప్పుడు తగులుతుంది. అంతేకాదు, నిర్బంధం చేసి సంపాదించి కూడా ఇబ్బంది పెడుతుంది. దానికి ఉదాహరణే శమంతకమణి కథ. మీకెంతసేపు శమంతకమణి కథ సగం మాత్రమే తెలుసు, పూర్తిగా తెలియదు. సత్రాజిత్తుని హెచ్చరించాడు సూర్య భగవానుడు, ఇది బలవంతం చేసి తీసుకెడుతున్నావు, ప్రమాదం వస్తుంది, జాగ్రత్త. పూజా మందిరంలో పెట్టు, అహంకరించకన్నాడు. మనవాడు బుచ్చుకు బయలుదేరగానే ఊళ్ళో అడిగి తెచ్చాడు జనం అంతా. మొదటి ప్రమాదం అది. కృష్ణుడు ఉగ్రసేనుడికి ఇమ్మన్నాడు. ఏమనుకున్నాడు? తనకి ఇమ్మన్నాడు అంటారు వీళ్ళంతా. తనకి ఇమ్మలేదు, ఉగ్రసేనుడికి. ప్రజల దగ్గర అత్యంత బలవంతమైన కాస్ట్లీ వస్తువు ఉంటే అది గవర్నమెంట్ ట్రెజరీలో ఉండాలి తప్ప ఇండివిజువల్గా ఉండకూడదని నియమాలు ఉన్నాయి. అందుకని అడిగాడు. నేను ఇవ్వనన్నాడు. పైగా బినామీ పేర్లు అప్పుడు ఉన్నాయండి. ఇది నా కోసం కాదు, మా తమ్ముడి కోసం ఉన్నాడు. ముందెవడు పోయాడు? తమ్ముడే పోయాడు. ఈ శమంతకమణి వల్ల కృష్ణుడికి చెడ్డ పేరు వచ్చింది. పెళ్లి చేసుకుంది సత్యభామ. శమంతకమణి వీళ్ళింట్లోనే ఉండేది. ఎవరి దగ్గర? ఆ తండ్రి గారి ఇంట్లోనే. ఆ డబ్బంతా ఇటు వచ్చేది. శమంతకమణి కోసం ఒకడు చంపాడు, శమంతకమణి దొరకలేదు. ఆ పేరు కృష్ణుడు చంపాడని, దొంగిలించాడని బలరాముడు 13 ఏళ్ళు మాట్లాడడం మానేశాడు. ఇలాంటి గొడవలు ఉంటాయి. మనది కాని సొమ్ము మనము అనుకున్నట్టయితే చివరికి హక్కునుడు దాన్ని పట్టుకెళ్ళి తనది కాదని ఆ వచ్చే డబ్బుతో యజ్ఞాలు చేశాడు 13 ఏళ్ల పాటు. అందుకని బతికి పట్టగట్టాడు. ఇది భాగవతంలో ఉంది, హరివంశంలో ఉంది, భారతంలో ఉంది. పండితులు పాపం అంతవరకు వెళ్ళారు. శమంతకమణి కృష్ణ బజార్కెచ్చు. ఎందుకు చెప్పానంటే, ఇది దొరికిన సొమ్ము అన్నప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న దేవాలయం హుండీలో వెయ్యండి, లేదు సత్కార్యానికి వినియోగించండి. ఓ 100 రూపాయల నోటు దొరికింది, చిల్లర మార్చి 10 మంది బిచ్చగాళ్ళకి పంచిపెట్టండి. ఇది చెయ్యండి. అలాంటి దొరికిన పనులు చేసినా కానీ పాపం మనస్సులో ఉంటుంది. అది పోగొట్టుకోవడానికి ఇప్పుడు చెప్పే శ్లోకాన్ని ఒక్క 11 రోజులు, రోజుకి 11 సార్లు చదవండి. నైవేద్యం పెడితే పెట్టండి, పెట్టకపోయినా ఇబ్బంది లేదు. ఏదది? చతుష్పాదో భవాన్ దేవ. భగవంతుడా, నువ్వు ధర్మ వృషభానివి, నీకు 4 పాదాలున్నాయి. చతుష్పాదో భవాన్ దేవ, చతుః శృంగ, 4 కొమ్ములున్నాయి. అంతేకాదు, త్రిలోచన, 3 కన్నులున్నాయి. సప్తహస్త, 7 చేతులున్నాయి. త్రిబంధశ్చ, 3 బంధములున్నాయి. వృషరూప నమోస్తుతే, ఎద్దు రూపంలో ఉండేవాడా. దీని మీద చెప్పాలంటే 3 గంటల ఉపన్యాసం ఉంది. మనలో పలికే పలుకులున్నాయే, ఆ పలుకే ఎద్దు. దానికి 4 శృంగములు ఉంటాయి, 4. అలాగే 3 చోట్ల కట్టబడి ఉంటుంది. అంతేకాదు, త్రిలోచన, 3 కందులు, భూతకాలము, భవిష్యత్తు, వర్తమానము, ఇలాగా. అలాగే చతుశృంగ, 4 కొమ్ములుంటాయి. అలాగే చతుష్పాద, సప్తహస్త, విభక్తులు 7 ఉంటాయి. త్రిబంధశ్చ అంటే హృదయము, కంఠము, నోరు, 3 బంధములు. చాలా చెప్తారు. చాలా శబ్దములకు సంకేతం ఇది, భగవంతునికి సంకేతము. వృషభము అధిష్ఠించిన స్వామికి సంకేతము. ఆయన్ని ప్రార్థిద్దాము, తద్వారా మనకి మంచి మాట వస్తుంది. మంచి మాటే కాదు, చేత కూడా బాగుంటుంది. అలాంటిది ప్రార్థిద్దాము. దయచేసి ఆ సొమ్ము మనం వినియోగించుకోవద్దు. ఇప్పటికీ కూడా ఒక కాలేజీ పేరు నేను చెప్పను, వాళ్ళు ఒక 25 ఏళ్ళుగా ఏం చేస్తున్నారు తెలుసా? ఎగ్జామ్కి వచ్చి పిల్లలు కొన్ని మర్చిపోతుంటారు. ఏమిటి? క్యాలిక్యులేటర్ లాంటివి. వాటన్నిటిని వాళ్ళు అమ్మరు, ఒక లైబ్రరీలా పెట్టి అక్కడ పెట్టి కొనుక్కోలేని స్టూడెంట్స్ ఉంటారే, వాళ్ళు అది వాడుకోవచ్చు 6 నెలలు 7 నెలలు. అలా ఒక కాలేజీ ఉంది, మాకు తెలుసు. అంటే ధర్మబుద్ధి అనమాట. ఒకప్పుడు పాపం మీకు తెలుసుండేది, గోడ దగ్గర వదిలిపెట్టండి,
పాత బట్టలు అవన్నీ అని చెప్పి అది కదా పెంట కుప్పగా మారేసేవాడికి. అది అల్లా కాదు మీరు చేయాల్సింది. 10 మందికి ఉపయోగించేలా చేయండి, క్షేమం కలుగుతుంది. అని చేత దొరికిన సొమ్ముని మీకోసం మీరు వాడుకోవద్దు, గమనించండి. అందుకని ధర్మరాజు కూడా ఓ వస్తువు దొరికింది ఆయనకి. ఏమిటో వస్తువు? అక్షయ పాత్ర. ఆయన నిజంగా అక్షయ పాత్ర కోసం దండం పెట్టారు ఆ సూర్యుడికి, ఇచ్చాడు. అప్పుడు చెప్పాడు, నువ్వు ముందు మీ వాళ్ళందరికీ పెట్టిన తర్వాత చివరగా నువ్వు తినాలి, నువ్వు ద్రౌపది తినాలి. అందుకనే అక్షయ పాత్రతో ధర్మరాజు వెనకాల సుమారు 5,000 మంది ఉండేవారు పరిచాలకులు. వాళ్ళంతా ఋషులు వచ్చేవారు, అందరికీ పెడతారు, చివర తాను తినేవాడు. అలాంటి అక్షయ పాత్ర 13 ఏళ్ళు గడవగానే ఇంటికి తెచ్చేసుకోవచ్చు కదా, తేలేదు. 13 ఏళ్ళకి రక్షణ కోసమే పట్టుకొచ్చా ఇది అని చెప్పి సూర్య ఆరాధన చేసి గంగలో వదిలిపెట్టాడు. సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయిందని. ఇది మనది కాని సొమ్ము దొరికినట్టయితే మనది కాని ఏది ఉంటుందో అది ఎంతవరకు వినియోగించాలో వినియోగిద్దాం, చెయ్యండి. ఇది అడిగిన ప్రశ్న చిన్నదే, కథ మాత్రం చాలా విశేషం.